హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మేము స్లాబ్లో అయితే ఎలక్ట్రికల్ పైప్ వేయడం అయితే జరిగిందనమాట. మేము ఎలా వేసామనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. అందుకోసానికైతే ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. ముందుగా అయితే మనము పైనకి ఎక్కి మీకు స్లాబ్లో మేము ఏ విధంగా వేసామనేది అన్ని వివరంగా అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ ఈ రూమ్లో వచ్చేసి ఈ విధంగా అయితే డ్రాప్స్ అయితే దింపేసాము. సెంటర్లో ప్యాన్ బాక్స్ అయితే పెట్టేసుకున్నాము. ఆ చివరికి ఒక డీ బాక్స్ అయితే పెట్టుకొని సర్క్యూట్ అయితే రన్ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా మెయిన్ బోర్డ్ దాకా అయితే ఒక పైప్ అయితే రన్ చేసాము. చూపిస్తాను మీకు. ఇలా మెయిన్ బోర్డ్ దాకా అయితే ఒక పైప్ అయితే రన్నింగ్ అయితే చేశాము. నెక్స్ట్ వచ్చేసి ఈ రూమ్కి సంబంధించిన మీరు చూడొచ్చు పైపింగ్స్ అయితే ఈ విధంగా వేసాము. సెంటర్లో ప్యాన్ బాక్స్ అయితే వేసాను. ఆ చివరికి ఈ చివరికి అయితే ఒక డ్రాప్ అయితే దింపేశాము. వీటికి 2 డీ బాక్స్లు అయితే మీకు ఎక్స్ట్రా కనిపిస్తుంది అనమాట. వాటికైతే సర్క్యూట్ కోసానికి అయితే డీ బాక్స్ అయితే వేసాము. ఇలాగా ఈ రూమ్కు సంబంధించిన ప్యాన్ బాక్స్ అయితే ఈ విధంగా వేస్తే మాకు ఇచ్చిన ప్లాన్ ప్రకారం ఈ విధంగా వేసి అక్కడ ఒక డీ బాక్స్ దగ్గర గోడ అయితే రావడం అయితే జరుగుతుంది. అక్కడ వచ్చేసి డీ బాక్స్ అయితే పెట్టేశాము. ఇక్కడ మెయిన్ బోర్డ్ దాకా అయితే ఈ విధంగా అయితే పైప్స్ అయితే ఇలా తీసుకొచ్చి ఇక్కడైతే మెయిన్ బోర్డ్ దాకా డ్రాప్స్ అయితే ఈ విధంగా పెట్టేశాము. చూడొచ్చు మీరు. ఆఫీస్ పర్పస్ కోసానికి అయితే ఈ పైప్స్ అయితే వేసాము. ఫ్యూచర్లో వచ్చేసి మనము వీటికి 2 మెయిన్ బోర్డ్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఎందుకంటే రేపు రోజున ఒకవేళ ఆఫీస్ పర్పస్ కాకపోయినా పోషన్ పర్పస్ కోసానికైనా యూజ్ అయ్యేటట్లయితే మేము 2 డీబీలు అయితే పెట్టేశాము. 2 డబుల్ బెడ్రూమ్లు అయితే చేసుకోవచ్చు. అందుకోసానికైతే ఇక్కడ ఒక డీబీ బోర్డ్ అయితే పెట్టేశాము. నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఆ చివరి నుంచి అయితే వద్దాం, చూపిస్తాను. ఈ రూమ్కి సంబంధించిన పైప్స్ అయితే ఈ విధంగా వేసాము. డ్రాప్స్ కూడా అయితే దింపేసాము అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఈ ప్యాన్ బాక్స్ నుంచి ఆ ప్యాన్ బాక్స్కి అయితే కనెక్ట్ అయితే చేసాము. కనెక్ట్ చేసి ఒక మెయిన్ బోర్డ్ దాకా అయితే తీసుకుపోవడం అయితే జరిగింది. పైప్స్ రన్ చేసాము. ఇక్కడ కూడా చూడొచ్చు. ఈ మధ్యలో సెంటర్ ప్యాన్ బాక్స్ నుంచి ఒక డ్రాప్స్ అయితే దింపాము. ఆ చివరి కోటి ఈ చివరి కోటి. ఈ సెంటర్ ప్యాన్ బాక్స్ నుంచి ఇక్కడైతే చూడొచ్చు. ఇలా డ్రాప్స్ అయితే దింపేసాము అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆ లాస్ట్ ప్యాన్ బాక్స్ నుంచి వచ్చేసి అది కూడా ఒక సర్క్యూట్కి అయితే తీసుకుపోయాము అన్నమాట. ఈ ఆఫీస్ పర్పస్ కోసానికి అయితే సర్క్యూట్స్ అయితే వేసాము. అలాగే వచ్చేసి సెంటర్ ప్యాన్ బాక్స్ నుంచి అటోటి ఇటోటి అయితే డ్రాప్స్ అయితే 4 సైడ్ల 4 డ్రాప్లు అయితే దింపేశాము. ఇక్కడ మీరు చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ ముందు కూడా చూడవచ్చు. ఇక్కడ ఒక సెంటర్లో ఫ్యాన్ బాక్స్ అయితే వేసుకొని, ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. అందుకోసానికైతే ఫ్యాన్ బాక్స్ అయితే పెట్టలేదు. ఆ చివరికి ఈ చివరికి అయితే ఒక డీ బాక్స్ అయితే పెట్టేశాము. ఒకవేళ ఇన్కేస్ ఏమన్నా కావాలదేనంటే వాటికి డీ బాక్స్
పక్క పొంటి ఉక్కు అయినా వేసుకోవచ్చు, లేకపోతే స్లాబ్లో ఉక్కు కూడా పెట్టేయడం అయితే జరుగుతుందన్నమాట. వీటికి ఇలా మెయిన్ బోర్డ్ దాకా అయితే ఈ విధంగా అయితే తీసుకుపోవడం అయితే జరిగింది పైప్స్. ఈ విధంగా అయితే డ్రాప్స్ అయితే ఈ విధంగా దింపేశాము. ఇవి మెయిన్ పైప్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చండి. మెయిన్ పైప్స్ అయితే ఇక్కడ ఒక డీ బాక్స్ అయితే వేసుకొని ఇంకొక మెయిన్ బోర్డ్ దాకా అయితే కలపడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి అక్కడ దాకా అయితే మన లూపింగ్ కోసానికి అయితే ఒక డీ బాక్స్ వేసుకొని ఇక్కడ నుంచి అటు తీసుకోవడం అయితే జరిగిందనమాట. అలాగే ఇక్కడ నుంచి ఒకటి డైరెక్ట్ అయితే పంపించడం అయితే జరిగింది. ఇదంతా బాల్కనీ అనమాట. బాల్కనీ పూట అయితే ఇలా తీసేసుకొని ఇలా అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఇక్కడ చూడొచ్చు ఇలా మెయిన్ పైపుల వరకు అయితే ఈ విధంగా ఒకటి కామన్ ఒకటి మెయిన్ పైప్స్ అయితే తీసుకున్నాను. అలా డ్రాప్స్ అయితే దింపేశాను అన్నమాట. ఇలా అయితే డ్రాప్ దింపేసి ఇక్కడ ఒక 4 ఫ్లోర్ దాకా అయితే మనకి స్లాబ్ ఉంటుంది కాబట్టి ఓ పైప్స్ వచ్చేసి ఒక 13 పైప్స్ దాకా అయితే పెట్టేశామన్నమాట. ఇక్కడ నుంచి ఒకటి బీమ్లో అయితే ఒకటి స్టెప్స్ దగ్గర కోసానికి అయితే మనం ఒక పైప్ అయితే వేసాము బీమ్లో. అలాగే వచ్చేసి అక్కడ ఒక 4 పైప్స్ అయితే పైకి నిలబెట్టడం అయితే జరిగింది. ఈ విధంగా బీమ్లో అయితే పైప్స్ అయితే ఈ విధంగా వేశాను సర్క్యూట్ కోసానికి. నెక్స్ట్ వచ్చేసి ఈ మెయిన్ బోర్డ్ నుంచి ఒక పైప్ అయితే ఎక్స్ట్రా వేసి ఉంచాను అనమాట. డైరెక్ట్గా మీకు చూపిస్తాను. ఈ మెయిన్ బోర్డ్ నుంచి ఈ క్రాస్ పైప్ అయితే వెళ్ళడం అయితే జరిగింది. చూడొచ్చు ఆ మెయిన్ లైన్ దాకా ఒక పైప్ అయితే తీసుకుపోయి అక్కడ ఒక డ్రాప్ అయితే దింపేశాము అనమాట. డైరెక్ట్ అయితే ఈ మెయిన్ బోర్డ్ నుంచి ఆ మెయిన్ బోర్డ్ దాకా అయితే డైరెక్ట్ వెళ్తే ఒక పైప్ అయితే వెళ్తుంది. నుంచి ఆ మెయిన్ బోర్డ్ దాకా అయితే ఒక పైప్ అయితే ఇలా డీ బాక్స్ వేసుకొని అక్కడైతే కలపడం అయితే జరిగింది. చూడవచ్చు మీరు. ఇలా అయితే కలిపేశాను. ఒకటి బాల్కన్ పోర్ట్ అయితే ఒక కామన్ పైప్ అయితే వేశాను. అది కూడా యూజ్ అవుతుంది. అందుకోసానికి అయితే ఇక్కడ ఇలా బాల్కనీ పోర్ట్ అయితే ఈ విధంగా వేసాను అనమాట. వీటి కూడా అక్కడక్కడ మధ్యలో లైట్ ఫ్యాన్స్ ఇచ్చేసి డ్రాప్స్ కూడా దింపేశాను. ఇక్కడ చూడవచ్చు మధ్యలో మనకు లైట్ ఫ్యాన్స్ ఎక్కడెక్కడైతే వస్తున్నాయో వాటికైతే డీ బాక్స్ అయితే వేసుకొని అక్కడ నుంచి ఒకటి డ్రాప్స్ అయితే దింపేశాను. పైప్స్ అయితే వేసుకున్నాం అన్నమాట. ఇలాగా ఆల్మోస్ట్ అయితే మేము 2000 ఎస్ఎఫ్టీ ఆఫీస్ పర్పస్ కోసానికి అయితే కమర్షియల్ కింద ఈ విధంగా పైప్స్ అయితే వేసామన్నమాట. మీకు చూపించాను అన్నమాట. ఇక్కడ చూడొచ్చు. బాల్కనీ కామన్ పైప్ అయితే ఈ విధంగా అయితే రన్నింగ్ అయితే చేసాము. అక్కడ నుంచి ఆ పైప్స్ మెయిన్ బోర్డ్ నుంచి అయితే ఒకటి ఇంకో డీప్ వరకు అయితే రన్ చేసి ఇక్కడ నుంచి ఒకటి డైరెక్ట్ అయితే మెయిన్ బోర్డ్ నుంచి మెయిన్ పైప్ వరకు అయితే పైప్స్ అయితే రన్ చేశాను. మనోడు అయితే టాకలు అయితే వేస్తున్నాడు.